హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం, 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి తీసుకుందాం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ వేసుకొని మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఫిష్ కర్రీలో మెంతులు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ పేస్ట్లో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. దాంట్లోనే రుచికి సరిపడా కారం. యాక్చువల్గా ఫిష్ కర్రీస్లో ఎప్పుడు కారం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. అవి బాగా మిక్స్ చేసుకున్నాక చింతపండు పులుసు కూడా వేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఫిష్ పీసెస్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఫిష్ పీసెస్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం అందులో మళ్ళీ గరిటె పెట్టకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా. అండ్ పచ్చిమిర్చి ఈ స్టేజ్లో నేను వేసుకుంటాను, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా దింపేసుకునే ముందు యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఫిషెస్ వేసిన తర్వాత ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉండాలి, లేకపోతే పీసెస్ విడిపోతాయి. ఇక్కడ హెడ్ కొంచెం పెద్దది ఉండడం వల్ల నేను ఒక్కసారి స్పూన్ పెట్టి ఉల్టా పెట్టాను. అంతే, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నా స్టైల్లో ఫిష్ కర్రీ రెడీ. రెసిపీ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.